ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయి. పూర్తి స్థాయిలో విఘాతం కలుగుతున్నాయి. సామాన్య ప్రజలకు రక్షణ కరువైంది అన్న చర్చ అయితే బలంగా వినిపిస్తోంది. ఇటీవలగా జరుగుతున్నటువంటి కారణాల రీత్యా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రశ్న రావణ్ అరెస్ట్ తీరు కానీ, సాయికృష్ణ లాకప్ డెత్ విషయం కానీ, 2 ఏళ్ల చిన్నారి జాను తప్పిపోయినటువంటి అంశం కానీ, పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య సంఘటన కానీ, కావలిలో ఒక గిరిజన మహిళను బహిరంగంగా వివస్త్రం చేసినటువంటి సంఘటన కానీ, మానసిక ఇబ్బందులతో సతమతం అవుతున్నటువంటి దివ్యాంగురాల మీద లైంగిక దాడి జరిగినటువంటి సంఘటన అయితేనేమి, ఇలా అనేక సంఘటనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల అంశం మరోసారి కీలకంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. అసలు ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రి ఎవరు అన్నది కూడా ఇక్కడ కీలకంగా మారింది. ఆ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వంగలపూడి అనిత అసలైనటువంటి హోంమంత్రి అన్న చర్చ కీలకంగా మారింది. హోంమంత్రిత్వ శాఖ మీద తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ హోంమంత్రి అన్న చర్చ కీలకంగా మారింది. ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు హోంమంత్రి అన్న చర్చ కూడా కీలకంగా మారింది. అంటే పవన్ కళ్యాణ్ తరచుగా హోంమంత్రికి సంబంధించినటువంటి అంశాల మీద జోక్యం చేసుకోవడము, శాంతి భద్రతలను కాపాడడంలో హోంమంత్రి వైఫల్యం చెందింది అని విమర్శలు చేయడంలోనూ, నేనే గనుక హోంమంత్రినైతే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉంటాయి అని ఆయన వ్యాఖ్యానించడంలోనూ, వీటన్నిటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అసలు హోంమంత్రి ఎవరు అన్నది కూడా కీలకంగా మారింది. రావణ్ అంశంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించినటువంటి తీరు నేపథ్యంలో పవన్ కళ్యాణ్నే హోంమంత్రిగా ఉన్నారా, వ్యవహరిస్తున్నారా అన్న అంశం కూడా ఇక్కడ కీలకంగా మారింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రి ఎవరు అన్నది ఇక్కడ కీలకంగా మారింది. సహజంగా ఏ రాష్ట్రంలో అయినా శాంతి భద్రతలు అదుపులో ఉంటే ఆ రాష్ట్ర ప్రజలు సుఖ సౌభాగ్యాలతో జీవించే అవకాశం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది, తమకు ప్రభుత్వం రక్షణగా ఉంటుంది అన్న ఒక భరోసా ఉంటుంది. ఆ నేపథ్యంలో వాళ్ళు సుఖ శాంతులతో నివసించే అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ వాతావరణం లేదు. సామాన్య ప్రజలు శాంతి భద్రతల అంశంలో ఆందోళనకు గురవుతున్నారు అన్నది తాజాగా జరుగుతున్నటువంటి అంశాల మీద ఒక చర్చగా మారింది. 2024 తర్వాత కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అంశం ఒక కీలకమైనటువంటి చర్చగా మారింది. అంటే వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి సంఘటనలు, అంటే కేసులు నమోదు చేయడం కానీ, ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతున్నటువంటి అంశం కానీ, విపక్షాలు ప్రభుత్వంపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం స్పందిస్తున్నటువంటి తీరు కానీ, వాళ్ళ మీద నమోదు చేస్తున్నటువంటి కేసులు కానీ, ఈ అంశాలు, ఈ వ్యవహారాలన్నీ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు విఘాతంగా మారాయి. వీటిని కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అన్నదైతే ఇక్కడ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో హోంమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వంగలపూడి అనిత మీద భారీగా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఆమె కేవలం అలంకారప్రాయంగా మారింది. సామాన్య ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడంలో, తర్వాత నేరాలను అదుపు చేయడంలో, బాధితులను ఆదుకోవడంలో కానీ, భరోసా కల్పించడంలో కూడా ఆమె వైఫల్యం చెందింది అన్న విమర్శలు అయితే భారీగా వినిపిస్తున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతల విభాగం ఎవరి దగ్గర ఉంది అన్నది ఇక్కడ కీలకమైనటువంటి చర్చగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దే హోంశాఖకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి విభాగం శాంతి భద్రతలు. ఈ విభాగాన్ని నారా చంద్రబాబు నాయుడు తన వద్దే ఉంచుకున్నారు. మిగిలినటువంటి అంటే
మి హోంశాఖకు మిగిలిన అంశాలను పర్యవేక్షించే బాధ్యత మంత్రి అనితకు అప్పగించారు. అంటే ఇక్కడికి మిగిలినటువంటి అంశాలను పర్యవేక్షించే బాధ్యత ఆమెకి అప్పగించినప్పటికీ కీలకమైనటువంటి విభాగము, శాంతి భద్రతల విభాగం సీఎం దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల విఘాత అంశము, ఆ అంశంపై వస్తున్నటువంటి విమర్శలు ఇవన్నీ చంద్రబాబు చుట్టూ తిరగకుండా కేవలము హోంమంత్రి చుట్టూ తిరుగుతుండడం కూడా ఇక్కడ ఒక కీలకమైనటువంటి చర్చగా మారింది. కీలకమైనటువంటి విభాగాన్ని తన వద్దే ఎందుకు ఉంచుకున్నారు అన్నది కూడా ఇక్కడ ఒక చర్చగా మారింది. ఒక రాజకీయ వ్యూహం ఎత్తుగడలతోనే ఈ నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకున్నారు అన్న చర్చ ఉంది. శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ప్రతిపక్షాల నుంచి ఏదైనా విమర్శలు వస్తే, లేకపోతే సామాన్య ప్రజల నుంచి ఏదైనా విమర్శలు వస్తే అవన్నీ కూడా హోంమంత్రి శాఖ చుట్టూ తిరుగుతాయి, తాను తప్పించుకోవచ్చు. ఈ నేపథ్యంలో హోంమంత్రి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడంతో ఆ దళిత కార్డును ఉపయోగించుకుని ప్రతిపక్షాల మీద ప్రతిదాడి చేయొచ్చు అన్న వ్యూహం ఎత్తుగడతోనే శాంతి భద్రతల విభాగాన్ని తన వద్దే నారా చంద్రబాబు నాయుడు ఉంచుకున్నారు అన్న అంశం కూడా ఇక్కడ కీలకమైన చర్చగా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తరచుగా హోంమంత్రి శాఖ మీద, తర్వాత శాంతి భద్రతల అంశం మీద తరచుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి హోంమంత్రి శాఖను అప్పగించబోతున్నారా అన్నది కూడా కీలకమైన చర్చగా మారింది. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు, అది క్రిమినల్ తాలూకు అదృష్టం. చంద్రబాబు నాయుడు వద్ద ఉంచుకున్నటువంటి శాంతి భద్రతల విభాగాన్ని కూడా ఆయనకి అప్పగించబోతున్నారా? ఒకవేళ పవన్ కళ్యాణ్కి హోంమంత్రి బాధ్యతలు అప్పగిస్తే లా అండ్ ఆర్డర్ విభాగాన్ని తన వద్దే ఉంచుకుని మిగతా అంశాలని ఇప్పుడు వంగలపూడి అనిత ఏ అంశాలనైతే పర్యవేక్షిస్తుందో అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా చేయనున్నారా అన్నది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఆయన కింద ఉన్నటువంటి శాఖలు పంచాయతీరాజ్ ఉంది, అటవీ శాఖ ఉంది, పర్యావరణం ఉంది, ఇలా శాఖలని ఆయన ఇప్పుడు పర్యవేక్షిస్తున్నారు, ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొత్తగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ శాంతి భద్రతల విఘాతం అంశం నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి, సామాన్య ప్రజల నుంచి సైతం భారీగా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి చెక్ పెట్టాలంటే పవన్ కళ్యాణ్కి ఈ బాధ్యతను అప్పగిస్తారా? ఒకవేళ అప్పగిస్తే తన వద్ద ఉన్నటువంటి కీలకమైన విభాగాన్ని కూడా ఆయనకు అప్పగించి ఒక ఫ్రీడమ్ని ఇస్తారా, స్వేచ్ఛని ఇస్తారా అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి పరిశీలిస్తే అప్పుడు హోం మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎలా వ్యవహరించారు, ఇప్పుడు విభజన తర్వాత ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి నాయకులు ఎలా వ్యవహరిస్తున్నారు అన్నది కూడా కీలకమైన చర్చగా మారింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు వచ్చి ఆ ప్రభుత్వాలలో హోంశాఖ మంత్రులుగా వ్యవహరించిన అనేక మంది నాయకులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు. ఇంక్లూడింగ్ శాంతి భద్రతల విభాగాలను కూడా వాళ్ళకి అప్పగించారు. వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలను, కీలకమైనటువంటి అంశాలను పర్యవేక్షించే బాధ్యత కూడా వాళ్ళకి ఉండేది. ఆ రకంగా వాళ్ళు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిలువరించారు, చర్యలు తీసుకున్నారు అన్నది కూడా కీలకమైన చర్చగా ఉంది. అయితే ఈ వాతావరణము ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కరువైంది. కేవలము హోంమంత్రి అన్న పదవి అలంకారప్రాయంగా మారింది. బాధ్యతలు ఇచ్చారే కానీ కీలకమైనటువంటి విభాగాలు ముఖ్యమంత్రి వద్దే ఉంచుకున్నారు. అవి లేని పక్షంలో వాళ్ళు ఫ్రీడమ్గా, స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం లేదు. మరోవైపు విమర్శలు కూడా వాళ్ళ వైపే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటి నుంచి తప్పించుకునేందుకు ఈ రకమైన వ్యూహాలు, ఎత్తుగడలు వేశారు అన్నది కూడా ఇక్కడ కీలకమైనటువంటి చర్చగా మారింది.